విద్యార్థి విభాగంలో పనిచేస్తూ ఉన్నాను. అయితే రాజీవ్ సాగర్ గారు అప్పటి నుంచి కూడా పనిచేసిండు కానీ ఆయన పనిచేసినప్పుడు ఆయన స్థితి ఏంది, ఈ రోజు ఉన్నటువంటి స్థితి ఏంది ఆయన ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు మరి రాజీవ్ సాగర్ గారు జేడి శీలం గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన అక్కడ దయనీయ పరిస్థితులు ఉన్నాడు. అక్క అతన్ని మరి పిఏగా పెట్టుకుంది. ఫస్ట్ ఆయన పనిచేసింది పిఏగా, ఆయనకు అక్క నెలకు జీతం కూడా ఇచ్చింది. ఆయన అసలు మొట్టమొదటగా జాగృతిలో లీడర్ కాదు, ఫస్ట్ పిఏగా పనిచేసిండు. ఈ విషయం రాజీవ్ గుర్తుంచుకోవాలి. ఆయనకు లిఫ్ట్ ఇచ్చింది అక్క మాత్రమే. అక్క లిఫ్ట్ ఇచ్చిన తర్వాతనే ఆయన లీడర్గా ఎదిగి రూపాంతరం చెందిండు. దానికి మాత్రం ప్రధాన కారణం తెలంగాణ జాగృతి సంస్థ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈయన ఉద్యమంలో పనిచేసినప్పుడు అసలు మేము జాగృతి సంస్థ ద్వారా మేమంతా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగుతున్నప్పుడు మేము ఉద్యమంలో మొత్తం సీరియస్గా పార్టిసిపేట్ అవుతున్నప్పుడు ఈయన అసలు ఎక్కడ ఉద్యమంలో లేడు. ఈయన మీద ఒక్క కేసు కాలేదు. ఈయన ఎన్నడూ ఒక్కరోజు కూడా జైలుకు పోలే. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసుల మీద ఈయన ఓన్లీ పిఏ పని చేసుకుంటా వెనకంగా ఉండేది, సప్పిడి కాకుండా. అయినా అక్కగారు ఆయనకు మరి తోడ్పాటును అందించి చైర్మన్ పదవి అనేది ఇప్పించారు. ఈ చైర్మన్ పదవి అనేది ఎట్లొచ్చిందని మేము రాజీవ్ సాగర్ గారిని అడుగుతున్నాం. ఈ చైర్మన్ పదవి జాగృతి సంస్థ ద్వారానేగా వచ్చింది. నువ్వు జాగృతిలో పనిచేయబట్టే కదా వచ్చింది, నువ్వు టీఆర్ఎస్లో పనిచేయలేదు కదా. ఈ రోజు జాగృతికి వ్యతిరేకంగా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు అనుభవించిన పోస్టు ఏ సంస్థ ద్వారా వచ్చింది, ఎవరిప్పించిర్రు అనేది మీరు గుర్తెరిగి మాట్లాడాలి. మరియు అదేవిధంగా ఈయన అసలు తెలంగాణ జాగృతి కార్యకర్తల్ని ఒక్కల్ని కూడా అక్కతోని కలవనీయకుండా ప్రతిసారి ముఖాలడ్డం పెట్టి మరి చాలా వివిధ ఇబ్బందులకు కార్యకర్తలను గురి చేస్తూ తన యొక్క సొంత పనులను చేయించుకుంటూ ఆయన ఆర్థికంగా రాజకీయంగా మరి ముందలికి పోయిండు. ఇది జాగృతి కార్యకర్తలకు మొత్తం అందరికి కూడా తెలుసు. నిన్న వాళ్ళు మాట్లాడుకుంటా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అంటుర్రు. మరి ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళం ఎవరన్నా మేము కార్పొరేషన్ పదవులను మేము అనుభవించినామా అని చెప్పి రాజీవ్ సాగర్ని అడుగుతున్నా నేను. ఎవరికున్నాయి? మాకు ఎవరికన్నా వచ్చినాయా? మేము పనిచేస్తలేమా అంటే మీరు పదవులు అనుభవిస్తారు, మళ్ళా మీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు ఈ రోజు ఏదో కొద్ది ఇబ్బంది కాగానే అవతలికి పోయి అక్కగారిని విమర్శిస్తారు. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మరి అనంతుల ప్రశాంత్ అనే వ్యక్తి కూడా మరి అక్క వాళ్ళ భార్యకు జెడ్పీటీసీ టికెట్ ఇప్పించింది కూడా అక్కనే దగ్గరుండి వాళ్ళ భార్యని గెలిపించి రాజకీయ భిక్ష పెట్టింది. ఆయన కూడా అక్కకు వ్యతిరేకంగా మాట్లాడుతుండు. వీళ్ళంతా స్వార్థపూరితమైనటువంటి మైండ్ తోని మరి ఈ రోజు అక్కని బ్లేమ్ చేస్తా ఉన్నారు. దీన్ని జాగృతి విద్యార్థులుగా మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి రాజారాం యాదవ్ గారు కూడా నిన్న మరి ప్రెస్ మీట్ లో మాట్లాడిరు. అసలు రాజారాం యాదవ్ గారికి ఈ తెలంగాణ జాగృతికి ఏం సంబంధం అని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఎన్నడూ జాగృతిలో పనిచేయలే. అసలు ఆయన జాగృతిలో ఫైళ్లు పట్టుకొని డైరీలు పట్టుకుంటా మోసుకొని మొత్తం తిరిగినావు. అది మాకు తెలుసు, మేము ప్రత్యక్షంగా చూసినాం. మీరు గనక ఇంకొకసారి అక్కగారి మీద అవాకులు చవాకులు పేలితే మాత్రం మీ మీద భౌతిక దాడులు తప్పవు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి. నా పేరు బండారి శ్రీనివాస్ గౌడ్ అన్న. నేను తెలంగాణ జాగృతి విద్యార్థి సమైక్య రాష్ట్ర నాయకులుగా అదేవిధంగా తెలంగాణ జాగృతిగా పనిచేసినాం. పోయినసారి పెద్దపల్లి ఎంపీగా కూడా మాకు మా మిస్సెస్ గారికి అవకాశం కూడా ఈ జాగృతి సంస్థ నుండే వచ్చింది. ముఖ్యంగా నిన్న తెలంగాణ జాగృతి తిరుగుబాటుదారులు అని చెప్పి నిన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము అంటున్నాం, ఇక్కడ నుండి తెలంగాణ జాగృతి నాయకులు మేము అంటున్నాం, మీరు తెలంగాణ జాగృతి తిరుగుబాటులు కాదు, తెలంగాణ జాగృతి వెన్నుపోటు పొడిచే నాయకులు. ఎందుకంటే మీకు నచ్చిన వారికే పదవులు ఇవ్వాలి, మీకు నచ్చిన వారికే కవిత గారి అపాయింట్మెంట్ ఇవ్వాలి, మీకు నచ్చిన వారికే కవితకు ఏం చెప్తే వాళ్ళతో చేపించేటువంటి నాయకులు మీరు. కాబట్టి సంస్థకు మీరు ఉండడం వలన లాభమో నష్టమో కవితక్క గారికి పూర్తిగా తెలుసు. కాబట్టి మీరు అన్నారు మొన్న, అక్క 4 నెలలు 6 నెలల నుండి మమ్మల్ని ఎవరిని కూడా మీరు పిలుస్తలేరు, మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు అంటే మీతోని మాకు పని లేదు కాబట్టి అక్క మీ అవసరం లేదు, అక్కతోని మీతోని అవసరాలు లేవు కాబట్టి అక్క మిమ్మల్ని విలువలే. ఒక నాయకుడు అంటాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక నాయకుడు అంటాడు, కవితకి ఎందుకు కొత్తగా బీసీ రిజర్వేషన్ల మీద ఫైట్ చేస్తుంది, జాగృతిలో బీసీ నాయకులు లేరా, ఇలా కొత్తగా ఎవరెవరన్నా తీసుకొచ్చి
ఏ సంఘంలో తీసుకొచ్చి ఇలా కొత్తగా 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అన్న, మీరున్నటువంటి నాయకులు చాలా మంది కూడా సామాజికంగా బీసీ కులానికి చెందినటువంటి నాయకులకి యువత అధ్యక్షులు కావచ్చు, మీన జాగృతి ఉపాధ్యక్షులు కావచ్చు, లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి మంచి పోస్టులు ఇవ్వచ్చు. ఒక నాయకుడు అంటాడు, ఒక విద్యార్థి నాయకుడు. వాస్తవానికైనా ఎక్కడ విద్యార్థి మాకు తెలియదు. ఎక్కడైనా కూడా ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కూడా ఉస్మానియా విద్యార్థులకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేది ఆనవాయితీ. అయినప్పటికీ కూడా ఆయన వివిధ దేవాలయాలకు పోయి లడ్డులు ఇచ్చుకుంటా కవితకు దగ్గర ఒక అంచెలక పేరు తెచ్చుకుంటే అక్కనే పాపం తెలంగాణ జాగృతి విద్యార్థి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆయన ఏమంటాడు, కేసీఆర్ బిడ్డగా ఉంది కాబట్టే మేము కవితక్కతో ఇన్ని రోజులు పనిచేసినాం. కేసీఆర్ బిడ్డగా ఉన్నందుకే కేసీఆర్ ముఖం చూసి మేము కవితక్కతో పనిచేసినాం అని చెప్పి అన్నాడు. బిడ్డ, నువ్వు అసలు ఏ కాలేజీలో విద్యార్థి నాయకునో మాకు తెలియదు, విద్యార్థి అధ్యక్షునైనాక నువ్వు ఎన్ని ప్రోగ్రాంలు చేసినావు మాకు తెలుసా? కేవలం మీరు ఒక అనుచరులు మాత్రమే. నిజంగా మీరు నిన్న మాట్లాడుతూ అంటారు, చాలా అక్కడున్న నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు అనుభవించి పెద్ద పదవులు అనుభవించి సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అనుభవించినటువంటి వ్యక్తులు వాళ్ళు అంటారు, మేము రోడ్డు మీద పడ్డం వల్ల అక్కడ నిర్ణయం తీసుకున్న నిర్ణయాలకు మేము రోడ్డు మీద పడ్డాం అంటారు. నిజంగా మీరు రోడ్డు మీద పడ్డారు నిన్న నుంచి. ఎందుకంటే మీరు అక్కను అవమానపరిచి అక్కను విమర్శించి ఇవాళ ఏదో మీరు ఆ సంతోష్ రావుకు హరీష్ రావుకు మీరు వాళ్ళ మనసులో స్థానం పొందడం కోసం తిన్నింటి వాసన లెక్క పెట్టి ఇలా కవితక్క గారిని 16 సంవత్సరాల అక్కతో ఉన్నటువంటి మీరు కవితక్కను విమర్శించారంటే బాజప్తుగా మీరు రానున్న రోజులలో ఖచ్చితంగా రోడ్డు మీద పడతారు. ఎందుకంటే 16 సంవత్సరాల అక్క మిమ్మలను ఒక కన్న బిడ్డ లెక్క ఒక తమ్ముడు లెక్క చూసుకుంటే మీరు కవితక్క గారిని విమర్శించండి. బిడ్డ, ఖచ్చితంగా రానున్న రోజులలో ఇదే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీరు ఎక్కడ పోటీ చేసినా ఎక్కడున్నా కూడా మేము ఖచ్చితంగా కవితక్క గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కవితక్క. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి మా పెద్దలు, మా తెలంగాణ జాగృతి అందరి కూడా వేదికపై ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న జరిగినటువంటి మా జాగృతిలో పనిచేసి గత 2006 నుంచి మేమందరం కూడా అక్కతో ఆమెతోటి విన్నటువంటి మేము నడిచినటువంటి మా తెలంగాణ జాగృతిలో ఉన్నటువంటి ఒక రాజు సాగర్ అన్న గారికి, ప్రశాంత్ గారికి, అలాగే భుక్షపతి అన్న గారికి కూడా, అలాగే తమ్ముడు చరణ్ గారిని కూడా చెప్తున్నా, దయచేసి మీరు పోయి ఉండగా కూడా మీ ఇంకా ఉన్నటువంటి పెద్దలతోటి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా మాకు కూడా తెలిసింది. దయచేసి అన్న, ఇవాళ అక్క తెలంగాణ మన జాతీయ పిత అయినటువంటి కేసీఆర్ బిడ్డ, మన జాగృతి పెట్టినటువంటి అక్క లేకపోతే ఇవాళ మనను ఎవరు కూడా ఎగబడకపోతుండే. ప్రతి ఒక్కరు కూడా తెలుసు, కవితక్క అంటే రాజు సాగర్ కావచ్చు, ఇక్కడ వేదిక పైన అందరూ కూడా ఖాళీ కవితక్క మనిషి అని చెప్పేసి మనకు గుర్తుంది. అందరు కూడా గుర్తుపడతారు. అన్న, మీకు ఇద్దరికి వచ్చినాయి అన్న చైర్మన్ పోస్ట్, భుక్షపతి అన్న కావచ్చు, రాజు సాగర్ కూడా అన్న కూడా రావచ్చు. అన్న, ఈరోజు అక్క తోటి మహిళ మన సొంత బిడ్డలు కూడా ఉన్నారన్న. ఒక కుటుంబంలో ఇవాళ కేసీఆర్ కూతురు అంటే తెలంగాణ ఆమె చేసినటువంటి 2006 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్ని ఉన్నాయి అందరు కూడా తెలుసు. కానీ మీరు దయచేసి అలా మాట్లాడితే మాకు కూడా కొంచెం బాధ అనిపించిందన్న. మీకు ఒకటే చెప్తున్నానా, మీకు దయచేసి ఈ రోజు కాదన్నా, మనం అక్క చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవాళ మీకు ఇలా పోస్ట్ రావడం కూడా ఇద్దరు చైర్మన్ లేరు అన్న, మన దాంట్లో ఇద్దరు చైర్మన్ లేరు. ఇవాళ ప్రశాంత్ అన్న వదిన కూడా కొండపాక జెడ్పీటీ చైర్మన్ కూడా అయింది. నేను దయచేసి అన్న, మీరు పోయి ఉండురన్నా, దయచేసి అక్క మీద మీరు అట్లా మాట్లాడడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే నాకైతే అది నిన్న చూసినప్పటి నుంచి మాకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది. మేము చెప్పినాం అక్కకు, డే 1 2008 నుంచి మేము పనిచేస్తున్నాం. ఇదే తార్నాక టీం, ఇదే మా మణికేశ్వర టీం నుంచి నేను తెలంగాణ జాగృతి కూడా పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తున్నాం. ఉద్యమంలో చాలా మంది ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో మన మంచి వాళ్ళు కూడా ఇవాళ ఈటల రాజేందర్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎంతో మంది వెళ్ళిపోయారు. రఘునందర్ కావచ్చు, వాళ్ళందరూ కష్టపడ్డారు. అంతా చాలా మంది పోయారు. మనం అక్కతోటి మేము అట్లా చేయలే.
ఇప్పటిదాకా అక్కతోనే ఉన్నాం, అక్కతోనే కలిసే నడుస్తాం కూడా. ఇక్కడ ఉన్నటువంటి మామూలు పిండాలు కావి, ఇవి గట్టి పిండాలు, ఎవరిని కూడా భయపడేవి కావు. కానీ అక్కనంట కూడా మేము తోడబుట్టింది, మా అక్కకి ఎంతో ఇస్తాం. మాకు కూడా మేము చెప్పినాం, అక్క కూడా ఏమని చెప్పినామంటే, అక్క మీ సొంత తమ్ముళ్ళం అక్క, బతికిన రోజు నీతోనే నడుస్తామని చెప్పేసి కూడా మేము అక్క కూడా చెప్పడం జరిగింది. అన్న మీరు అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి ఆ మాటలు అన్నయ్య మాకు కూడా కొంచెం మనసాపం కలిగించినాయి అన్న, కొద్దిగా బాధ అనిపిస్తుంది. మీకు ఏదైనా ఉంటే ఉండని, కానీ మీ సొంతంగా అంటేనేమో వేరే ఉండు, కానీ మిమ్మల్ని ఎవరిలో పెట్టి అనిపించింది అనిపించి మాకు కూడా ఆ పైనుంచి కూడా మిమ్మల్ని నిన్న ప్రెస్ క్లబ్లో పెట్టడం కూడా మాకు కూడా పై వాళ్ళు మీకు ఏదో ఇచ్చి మాకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది అన్న. నాకు ఇచ్చినట్టు అవకాశం కూడా మీ అందరూ కూడా పేరు పైన తెలదు. మా మిత్రులు అన్న, మీ అందరు మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, ఇవన్నీ కూడా చెప్తున్నాము. మేము కూడా చేసినట్టు అక్క కూడా, మీరు కూడా ప్రతి దాన్ని కూడా మీరు అక్క దగ్గరికి ఇక్కడనే ఇదే క్లబ్లో కూడా ఎన్నో చేసింది. బీసీలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కావచ్చు, అందరు కూడా ఇక్కడ నుంచి అక్క కూడా ప్రతి విషయం కూడా ఈ ప్రెస్ క్లబ్ నుంచి అక్క ముంగడ తీసుకుపోయింది. కాబట్టి మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం కూడా జై జాగృతి. మీడియా మిత్రులకు వందనాలు తెలియజేస్తూ, నా పేరు డేవిడ్, తెలంగాణ మైనారిటీ క్రిస్టియన్ స్టైల్ రాష్ట్ర అధ్యక్షుడిని పదవితో నేను ఉన్నాను. అయితే ఇప్పుడు మన వేదిక మీద ఉన్న పెద్దల జాగృతులు ఎంతో అనుభవంతో చాలా సీనియర్లు మాట్లాడుతూ నిన్న జరిగిన దానికోసం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. అయితే ఈ ప్రెస్ మీట్లో మేము మాట్లాడాల్సింది ఏంటంటే, మేము కొత్తగా చెప్పాల్సింది అవసరం లేదు. వాళ్ళు మాట్లాడిన మూడు మాటలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు జాగృతి అంటే రాజీవ్ సాగర్ గారు, రాజీవ్ సాగర్ అంటే జాగృతి అనే ఒక నేపథ్యం తెచ్చింది అది అక్కనే. ఇంకోటి, మేము రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళంతా మేము చైర్మన్ అని అంటే, ఈ భిక్షపతి గౌడ్ గారు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, రాజీవ్ సాగర్ గారు తెలంగాణ ఫుడ్ చైర్మన్, ప్రశాంత్ గారి వైఫ్ జెడ్పీటీసీ, ఇక అనంతరావు అంటే అయినా బీజేపీ అయినా ఎమ్మెల్యే గెలిచి